ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకెంతో వందనం తెలియజేస్తున్నామండి. బాగున్నారా? అందరూ కూడా బాగున్నారు నమ్ముతున్నాను. ఒక చిన్న హెచ్చరిక మాట. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషింతురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణాయం తెచ్చి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించు వచ్చాను. ప్రియమైన వాళ్ళరా, హృదయంలో దేవుని దూషింతురేమో అని చెప్పి యోబు తన పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరి హృదయంలో దూషించురేమో అని చెప్పి బలి అర్పిస్తున్నాడు. ఈరోజు హృదయంలో దూషించడం కాదు, దేవుని బహిరంగంగానే అవమానపరిచే ఏలీ కుమార్ లాంటి వారు, సమూయేలు కుమార్ లాంటి వారు, మిత్రులారా యాకోబు కుమార్తె లాంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే తల్లిదండ్రులారా, ఒక మాట, మీరు ఒక యోకెబేదు వల్లే మోషేను పెంచినట్లు ఎందుకు పెంచకూడదు? ఇలా బైబిల్ అనేక మందిని మనం చూస్తాం. రేపు కాబోలు ఎందుకు మనం ఆత్మీయంగా పెరగకూడదు? జాగ్రత్త. రండి, నేడు హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. 6వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను. అవునండి, దేవుణ్ణి పోలిన వారు అంటే దేవునికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఎలా అయితే ఉంటాయో అన్నీ కూడా మనం యేసుక్రీస్తు వారిలో చూడవచ్చు. దేవాతి దేవునిలో సమస్తం కూడా చూడవచ్చు. తగ్గించుకుంట్లో ఆయన పోలిన వారు ఎవరు లేరు. ప్రేమించుట్లో ఆయన పోలిన వారు ఎవరు లేరు. మానవుని క్షమించుట్లో ఆయన పోలిన వారు ఎవరు లేరు. మానవుని పరలోకం చేర్చుట్లో ఆయన పోలిన వారు ఎవరు లేరు. ఓ ప్రియమైన మిత్రులారా, ఇన్ని నేను చెప్పగలం. కనుక ఎన్నో విధాలుగా చూస్తే ఈ భూలోకంలో ఆయన వల్లే తగ్గించుకున్న వారు ఎవరు లేరు. అందుకే ఆయన పోలిన వారు ఎవరు లేరు. కాబట్టి ఆయనకు లోకానికి పోలిక లేదు, సంబంధం లేదు. ప్రియమైన మిత్రులారా, ఆయన నామము ఎంతో మహత్యం కలిగింది. నిజంగా మనందరం అర్థం చేసుకోవాలి. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు కుమారుని ఇవ్వడం దేవునికి ఒక్కనికే సాధ్యం. ప్రియమైన వాళ్ళరా, పాడైపోయిన మానవుని కాపాడడం దేవునికి ఒక్కనికే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. అపవిత్రపరచబడిన మానవుని పవిత్రపరచడం దేవునికి ఒక్కనికే సాధ్యం. ప్రియమైన వాళ్ళరా, ఆయన పోలిన వారు ఎవరు లేరు. పవిత్రతలో, పరిశుద్ధతలో, సమస్త విషయాల్లో ఆయన పోలిన వారు ఎవరు లేరు. యేసుప్రభు చెప్పగలిగాడు, నాలో పాపం ఉన్నదని మీరు స్థాపించగలరా, చూపించగలరా? అవును, పాపము ఆయనలో లేదు. అందుకే ఆయన పోలిన వారు ఈ భూలోకంలో ఎవరు. అందరూ పాపంతో నింపబడిన వారే. ఆయన మాటల్లో కానీ ఎక్కడ కూడా మనం చూడలేము. ఎంతో పవిత్రత కలిగిన వాడు. అందుకే ఆయన పోలిన వారి భూలోకంలో. ఎందుకు చెప్తున్నానంటే, సమూయేలు 2వ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తిలో బయటికి చూడడానికి ఎంతో సౌందర్యంగా. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం.
ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడొక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయాను. వింటున్నారా? ఏ లోపం లేదు. అంటే బాహ్య సంబంధమైన అందం బాగుందిలే కానీ ఆత్మ సంబంధమైన అందం అబ్షాలోములో చూడలేము. ఇశ్రాయేలీలోని అంత అందగాడు లేడట. అంత అద్భుతంగా, నిజంగా చెప్తున్నాను. అయితే భౌతికమైన అందం ఉందిలే కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం మనము అబ్షాలోములో చూడలేము. ఇలా ఎన్నెన్ని చెప్పగలము ప్రియమైన మిత్రులారా. ఏ అందాన్ని అయితే మానవునికి ఇచ్చాడో దేవాదేవుడు తన అందాన్ని అంతా పోగొట్టుకొని మానవునికి అందాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకే స్వరూపము సొగసు లేని వాడిగా మార్చబడ్డాడు. ఆకారం ముందు మనుషుడికి కనబడి ఎవడు చూడనంతగా, ఎవరు తగ్గించుకోలేనంతగా తగ్గించుకున్నాడు. ఎవరు ప్రేమించలేనంతగా ప్రేమించాడు. ఎవరు చూపించలేనంత ప్రేమ చూపించాడు. మరి అందుకే కదా ఈయన పోలిన వారు ఎవరు లేరు అనేది. ఒకవేళ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తే నిజమే ఈయనే మిస్ అయ్యా, ఈయన పోలిన వారు ఎవరు లేరని చెప్పగలదామె. పాపాత్మురాల దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అవును ఈయన పోలిన వారు ఎవరు లేరు, ఈయన క్షమించుట్లో ఈయన పోలిన వారు ఎవరు లేరు. జక్కయ్య దగ్గర పోతే అవును చెప్తాడు, ఆయన బ్రతుకు మార్చుట్లో, మారు మనసు పొంది చక్కగా జీవించుట్లో ఈయన వల్లే మార్చగలిగే వారి భూలోకంలో ఈయన పోలిన వారు ఎవరు లేరు. ప్రియమైన వాళ్ళారా, అబ్షాలోము భౌతికంగా అందగాడే కానీ తనలో భౌతికంగా ఏ లోపం లేకపోయినప్పటికీ కూడా అయితే తనలో ఎంతో లోపాలు ఉన్నాయి, తనలో ఎన్నో దోషాలు ఉన్నాయి. చివరికి భయంకరమైన చావు చచ్చిపోయాడు. యేసుప్రభు అలా చచ్చిపోలేదు. తన అవిధేయతలను బట్టి అబ్షాలోము తానే చచ్చాడు. కానీ యేసుప్రభు అలా కాదు, నీ కొరకై చనిపోయాడు. అబ్షాలోముకి యేసుప్రభుకి ఎంత తేడా ఉందో తెలుసా? అంతే మిత్రమా, ఈ లోకంలో సేవించి పూజించే వాళ్ళు కూడా అంతే. యేసుప్రభులో ఉన్న ఆ ప్రత్యేకతను గమనించండి, ఇట్టే అర్థమవుతుంది. యేసుప్రభు నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు. నిన్ను నీతిమంతులుగా చేయబడడానికి అప్పగించబడ్డాడు. ఒకసారి ప్రభువా నా కొరకు ఇంత త్యాగం చేసావా? అందుకే ఆయన నామం ఎంత ఘనమైంది అయిపోయిందంటే చాలా ఘనమైంది. ఆయన శౌర్యం ఎంత గొప్పది. ప్రేమైన వాళ్ళరా, ఈ దేవాదేవుని రూపంలోకి మార్చబడి ఆయన పోలికల్లోకి మనం వద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రియులు కుటుంబాలంటే కూడా దీవించండి, ఆస్వాదించండి. వారి అక్కర్ల అవసరతలన్నీ నాయన మీరు తీర్చగల దేవుడు కనుక సహాయం చేయండి. అవును తండ్రి, నిజమే, నిన్ను పోలిన వారు ఎవరు లేరు. ఆయన మేము ఎంతో దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి రక్షించి నిత్యరాజ్యం చేర్చుట కొరకే నీ ప్రాణం ఇచ్చిన దేవా, నిన్ను పోలిన వారు ఎవరు ఉన్నారు తండ్రి. నాయన నా ప్రభు ఆ సందీప్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడు చదువుల్లో మీ తోడు భద్రత దయచేయండి. చెల్లి శారా కుటుంబాన్ని ఆదరించండి. సమయం పెట్టిన కుటుంబాన్ని ఆదరించండి, స్వస్థపరచండి. నాయన సహాయం చేయండి. నాయన నా ప్రభు ఈ విధంగా ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు స్వస్థత దయచేయండి, సహాయం చేయండి. పాలు మారమనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. సోదరి లీలాత కొరకు ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి, సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియుల అందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన కేజీఆర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహోదరి కొరకై. నా ప్రభా రూబెన్ ఎలిజబెత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు డాక్టర్ కేజీఆర్ కొరకై వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి, సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా తండ్రి ఇంకా మా ప్రియులు అనేకులు కూడా ప్రార్థన అవసరం కోరుతూ వచ్చారు. జ్ఞాపకం చేసుకునండి నా ప్రభా. పుష్ప మంజూరి తన యొక్క కుమారుడు విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న సాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు కనికరించి సాయం చేయమని ప్రార్థన చేస్తూ
మా ప్రియులందరినీ కూడా దీవించమని, ప్రతి వారి అక్కల అవసరాలు అన్నీ కూడా తీర్చండి. నేను పోలిన వారు ఎవరు లేరు ప్రభువా. నాయన నీకంటే ఉన్నతమైన వారు ఎవరు లేరు కనుక అనేకులు నిన్ను తెలుసుకొని నిన్ను వెంబడించడానికి కూడా సహాయం చేయమని, నీ పోలికలో కూడా మమ్మల్ని కూడా మార్చుతురమ్మని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.